ఇలాంటి థర్డ్ గ్రేడ్ మాటలు మాట్లాడడం ఒక సీఎం అయ్యుండి, ఒక చీఫ్ మినిస్టర్ అయ్యుండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు ఎవడన్నా ఇలాంటి మాటలు మాట్లాడతాడా? అంటే ఉద్యోగాలు ఇస్తామంటే నిరుద్యోగులు వద్దంటున్నారు, నిజమేనా? ఉద్యోగాలు ఇస్తామంటే ఎందుకు వద్దంటారు? మాకు ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు మీరు ఉద్యోగాలు దిగిపోండి. మీరు దిగిపోతే మీకు ఆ ప్రాబ్లం తెలుస్తుంది. ఈ రోజు మా చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ అన్ని ఏరియాలలో 5 రూపాయల భోజనం తింటున్నారు. 5 రూపాయల భోజనం తిని వాళ్ళకు స్టొమక్ అల్సర్స్ అవుతున్నాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? నువ్వు మంచి కూర్చొని మా పైసలతోటి, రైతులు సంపాదించే పైసలతోటి, మా పేరెంట్స్ కట్టే ట్యాక్సులతోటి నువ్వు మంచిగా లక్షలు పెట్టి తాజ్ కృష్ణాలు అక్కడ భోజనం తింటున్నావు. మేము ఇక్కడ 5 రూపాయల భోజనం తింటున్నాం. నేను రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో విద్యార్థులు ఎందుకు 5 రూపాయల భోజనం తినాలి? క్వాలిటీ లేని ఫుడ్ ఎందుకు తినాలి? మాకు బ్రేక్ఫాస్ట్ మాకు ఫ్రీగా పెట్టించండి. ఎందుకు పెట్టించట్లేదు మీరు? మాకు క్వాలిటీ ఫుడ్ ఎంతకైనా అవసరము. మీరు నోటిఫికేషన్ ఎట్లాగో ఇవ్వట్లేదు, క్వాలిటీ ఫుడ్ అని ఇవ్వండి. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా, నిరుద్యోగులు ఇంటికి పోతే వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? చాలా 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 అంటే భయంకరంగా ఉందన్న. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ ఏం చెప్పుకోలేక, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక 30-40 ఇయర్స్ నుంచి కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు చిక్కడపల్లి లైబ్రరీలో. అసలు వాళ్ళ గోస చూడలేకపోతున్నాం లిటరల్లీ. ఎందుకంటే కేవలం నీళ్లు తప్పితే కడుపు తిప్పుకోవడానికి ఏమీ లేదు. మీరు లైబ్రరీ దగ్గరికి వెళ్తే 12:30-1 గంటల వరకు 5 రూపాయల మెస్ కూడా క్లోజ్ అయిపోతుంది వాళ్ళకు. ఆ పూట తినరు వాళ్ళు. ఏదో బయట 5 రూపాయలు అదేమంటారు షర్బత్ లాంటిది తాగి కడుపు నింపుకుంటున్నారు తప్పితే మా గోస్ అసలు చెప్పలేనిది లిటరలీ. ఏదన్నా అయితే హాస్పిటల్కి వెళ్దామన్నా డబ్బులు లేని పరిస్థితి నిరుద్యోగులతోటి. ఇప్పుడు మీరు వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో చూడండి, చెప్పులు ఇరిగిపోతే చెప్పులకి ఇలా పిన్నిస్ పెట్టుకొని తిరుగుతున్నారు. అంతెందుకు? అంత ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఎటువంటి చదువు లేని వాడు, డిగ్రీ లేని వాళ్ళేమో ఈరోజు ఏదైనా అవ్వచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు అవ్వచ్చు, అదవ్వచ్చు, ఇదవ్వచ్చు. కానీ ఇంత చదువుకొని ఇన్ని డిగ్రీలు పెట్టుకొని మేము ఏమీ అవ్వలేకపోతున్నాము. మాకు క్యాలిబర్ లేకనా? మాకు అన్ని ఉన్నాయి. మీరు నోటిఫికేషన్స్ ఇస్తే మా పని మేము చేసుకుంటాము. లేదంటే ప్రభుత్వానికి ఈ ప్లాట్ఫామ్ నుంచి మేము ఇదే హెచ్చరిస్తున్నాము. నోటిఫికేషన్ ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సస్టైన్ అవుతుంది.